నిజమే అంత. మరి కేటీఆర్ ఏంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు? ఏది మా నాన్నగారు పుట్టుకతోనే కుబేరుడు, అది మా మీరు 100 ఎకరాలు ఉన్నాయని. మీరు గోనప్రకాశం అడగండి. ఆ, ఆయన చరిత్ర గురించి నాకంటే నీకు ఎక్కువ ఎక్కువ గోవిందప్రకాష్ గారు నేను కూడా చూసా కదా. 2001 నుంచి ఆయన లేబర్ మినిస్టర్ అంత వరకు, ఆ తర్వాత కాలంలో కేసీఆర్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఉద్యమం నడపడానికి. ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేశారంటే ఎందుకు చేశారు? ఉద్యమం నడపడానికి చేశారు అనుకోవాలి. కాంప్రమైజ్ కావాల్సిందే. కొన్ని సందర్భాలు ఆయన చేసిన తప్పులంతా అలాంటి వాళ్ళు కూడా కప్పిపుచ్చాం. అందువల్ల ఇక్కడ ఆయన చేసింది ఉద్యమం కదా, అది ఎవరు కూడా ఉద్యమానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. మనం మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఆ రోజుల్లో జయశంకర్ గారు చెప్పారు, నువ్వు కేసీఆర్ క్రిటిసైజ్ చేస్తే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. కాబట్టి నువ్వు ఆంధ్ర వాళ్ళ ముందు చులకన కావడానికి వీల్లేదు, మీ ఉద్యమం మీరు చేసుకుంటే ఆయన ఉద్యమం ఆయన చేసుకుంటారని చెప్పాడు. మాకు ఆయన వార్నింగ్ ఇచ్చాడు జయశంకర్ గారు. మాట్లాడడానికి వీలు లేదనేటువంటి. అది నిజంగా కూడా చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, మీడియా కావచ్చు, ఆయన కూడా కొద్దిగా కాపాడు. మీరు ఈవెన్ ఆయన చేసినటువంటి దీక్షను కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ దీక్ష దొంగ దీక్ష అని లగడపాటి రోజు ఒక బులెటిన్ రిలీజ్ చేశాడు. తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మలే, ఆ బులెటిన్ ఇగ్నోర్ చేశారు. ఆయన ఏమన్నాడు, ఓ 10 రోజులు అయిన తర్వాత కీటోన్స్ డెవలప్ కావాలా, కీటోన్స్ డెవలప్ అయ్యేపోతే ఆయనకు ఎనర్జీ పెరుగుతుంది, లెవెల్స్ పెరుగుతున్నాయి, స్టేబుల్గా ఉన్నాడు ఈయన అన్నాడు. అంటే ఎవరు నమ్మలే. మనం హెల్త్ బులెటిన్స్ తీసుకొచ్చి ఇచ్చాడు లగడపాటి. బట్ వీ నెవర్ బిలీవ్డ్, వీ డింట్ వాంట్ టు బిలీవ్. ఎందుకంటే వీ వాంటెడ్ దానివల్ల ప్రయోజనం తెలంగాణ కలగాలని కోరుకున్నాం తప్ప ఆ దీక్ష దొంగ దీక్ష కాదా అనేది మేము చర్చ. అప్పుడు మనందరం కూడా దీక్ష సఫలీకృతం కావాలని కోరుకున్నాం తప్ప అది ఏ రకంగా అవుతుందని బాగుండాలి, తెలంగాణ రావాలి అడ్డం పెట్టుకొని అని అనుకున్నాం తప్ప అది ఏ దీక్ష అనేది మనం లగడపాట్లు అంటుండే మనం కేర్ చేయలేదు అసలు. ఆళ్ళ నరేంద్ర గారు ముందే గెస్ట్ చేశారు. చేసాడు ప్రెస్ పెట్టి చెప్పేటప్పుడు విజయశాంతి కూడా చెప్పింది కదా, విజయశాంతి చెప్పింది బయటికి పోయే సందర్భంలో. ఇవన్నీ నేను ఏమంటున్నానంటే ఆమెకి ఈ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. మీరు మొదటి 7 ఏళ్ళు మీరు లేరు, మీరు లేనప్పుడే ఆళ్ళ నరేంద్ర వెళ్ళిపోయాడు, విజయశాంతి వెళ్ళిపోయాడు, మేము వెళ్ళిపోయాం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు, కేకే మహేందర్ వెళ్ళిపోయాడు, విజయరామారావు వెళ్ళిపోయాడు, చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు, రవీంద్ర నాయక్ వెళ్ళిపోయాడు. వీళ్ళంతా కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఉన్నటువంటి ఉద్యమ నాయకులు. వాళ్ళని ఆయన అంచెలంచెలుగా ఎదుక్కుంటూ పోయి వీళ్ళని పక్కకు తోసేసి మాలాంటి వాళ్ళని తోసేసి వెళ్ళిపోయాడు తప్ప ఆ క్రమం లోపల ఆయన రకరకాల కార్యక్రమాలు చేశాడు. అది అందరం కూడా దాచిపెట్టాం. నో డౌట్. అది తెలంగాణ పిల్లకి ఎవరు అన్నారు కూడా మళ్ళీ మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ పిల్లకు ఈ విషయాలు అప్పుడు చెప్పనందుకన్నారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఫ్రీడమ్ వచ్చింది. పుస్తకాలే రాశాను నేను, అపరిచితుడు అని. ఆ అమ్మాయి రాశారు కదా, ఆయన క్యారెక్టర్ నిజంగా ఏముంది, అప్పుడే ఉంది ఇప్పుడేముంది తెలుసుకోవాలంటే ఉద్యమం తెలంగాణ ఏర్పడిన తర్వాత వరకు ఇక ఆటంకం లేదు కాబట్టి నేను రాసిన బుక్ 1,00,000 కాపీలు పోయింది ప్రజల్లోకి. ఆశ్చర్యపోయారు అందరూ. హరగోపాల్ అంటే ప్రొఫెసర్ అన్నాడు, ఈ పుస్తకం కనుక ఉద్యమకాలంలో నేను చదివి ఉంటుంది లేదు, అసలు నేను కేసీఆర్ అనేవాడి కలిసేవాడి కాదన్నాడు. ఆయన క్యారెక్టర్ అట్లుంది అనుకున్నాడు ఆయన చదివి. అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనకి నష్టం లేదు. సీఎం గా ఉన్నప్పుడు ఈయన అసలు క్యారెక్టర్ వేరు, ఈయన అపరిచితుడు, 2 స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశా. సరే, దానివల్ల నష్టం లేదు, తెలంగాణకు పెద్ద ఎవరికి లాభం లేదు. సరే, ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చారు. మీరు చేసిన ఉద్యమం, నేను చేసిన ఉద్యమాన్ని వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. రకరకాల ఉద్యమకారులు ఈవెన్ జేఏసీ చేసిన ఉద్యమాన్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ 2 సార్లు అధికారం ఇచ్చారు. ఈ 2 సార్లు అధికారం ఇచ్చిన సందర్భంలో ఆయన కుటుంబ పెద్దలు వాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేశాడు, ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేశాడు, లక్షల కోట్లు వాళ్ళు దోపిడీ చేశారు. ఈ దోపిడీలో ఉన్న వాటాలు ఎంత అని మాడుతుంది అమ్మాయి ఇప్పుడు. హరీష్ రావుకు 65%. ఈ గొడవ అంతా కూడా వాటాల పంచాయతీ కదా. ఎప్పుడు అవునా కదా, అవును, వాటాల పంచాయతీ. ఇది వాటాల ఆస్తుల, వాళ్ళకున్న వాటాలు నాకు అధికారంలో ఉన్న దగ్గర రానియలేదు, అందులో నాకు నువ్వు వాటా ఇయ్యలేదు, ఈ పంచాయతీ తప్ప నిజానికి తెలంగాణ గురించి ఉన్నటువంటి ఆవేదన ఆమె తెలంగాణ ఉద్యమంలో లేదని మనం అనలేం. ఆమెకి ఈరోజు సామాజిక స్పృహ రావడం తప్పు అని మనం అనలేం. అది తప్పులు చేసిన విషయాన్ని మనం అంటే ఉండేటువంటి సిగ్నిఫికెన్సే ఆమె అంటే ఎక్కువ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఇప్పుడు తనే చెప్తుంది అవినీతి జరిగింది. ఇందులో నీకు 10% ఉందా, కేసీఆర్కి 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా మనకు తెలియదు. బట్ అవినీతి జరిగిందని ఆమె చెప్తుంది. మనం అన్నదే ఈరోజు ఆమె అఫీషియల్గా సర్టిఫై చేసి స్టాంప్ వేస్తుందా. కాబట్టి అవినీతి జరిగింది. అవినీతి జరిగినాక రేపటి చర్చ పోయి ఈ 100 రూపాయలు మీ నాన్న 10 రూపాయలు తిన్నాడా, 20 తిన్నాడా, హరీష్ అనేవాడే 90% తిన్నాడా మనకు అనవసరం. బట్ అక్కడ అవినీతి జరిగింది. కాళేశ్వరంలో జరిగింది, రకరకాల ప్రభుత్వ పనులలో జరిగింది. అది కదా మనందరం గొడవ పెట్టి అరే బాబు అవినీతి జరుగుతుంది అంటేనే కదా ప్రజలు కూడా విశ్వసించి ఆఖరికి 2 సార్లు అవకాశం ఈ చాలరా బాబు ఇంట్లో పడుకొని చెప్పారు. ఇది వాడు అనలైజ్ చేసుకోవాలి. ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ అది అడుగుతుంది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, నాన్న నువ్వు కానీ అన్న నువ్వు కానీ ఇప్పటికైనా ఈ చుట్టూ ఉన్నటువంటి కూటమిని గమనించు. వీళ్ళు ద్రోహులు, వీళ్ళు ఏంటి కేవలం వాళ్ళ
సొంత లాభం కోసం డబ్బులు వెనకేసుకోవడానికే మీ దగ్గర ఉన్నారు తప్ప నిజంగా మీ మీద వాళ్ళకి లాభం లేదు, ఇది ప్రేమ లేదని చెప్తుంది. ఆ విషయం మనం చెప్పినప్పుడు ఎవడు పట్టించుకోలే, ఇప్పుడు తను చెప్తుంది, కూతురుగా చెప్తుంది. కాబట్టి మనం చెప్పినవన్నీ ఆమె